ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోని తెలుగు వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ దినపత్రికల వార్తలను చూస్తే దేశ రక్షణ మరింత బలోపేతం, సిద్ధమవుతున్న 12 హైపర్ సోనిక్ మిసైళ్లు అభివృద్ధి చేస్తున్న DRDO ఇప్పటికే విజయవంతంగా పరీక్షలు, 2030 కల్లా మోహరించేలా చర్యలు, దాడి చేసే మిసైళ్లతో పాటు రక్షణ వ్యవస్థ కూడా. సూర్యాబాయ్ దందా, మంత్రి నివాసమే ఆయన అడ్డా. చూడండి, సూర్యాబాయ్ ఇది పేరు కాదు, బ్రాండ్ అంటూ సినిమాలో కథానాయకుడు ముంబై కేంద్రంగా పెట్టి సెటిల్మెంట్ చేసి ఇప్పుడు ఏపీలోనూ ఒక సూర్యాబాయ్ తయారయ్యాడు. ఒక కీలక శాఖకు చెందిన మంత్రి వద్ద ఆశ్రయం పొంది హై ప్రొఫైల్ లాబింగ్ అవతరించాడు. చూడండి, ఆంధ్రాలో ఒక మంత్రి దగ్గర సూర్యాబాయ్ అనే అతను చేరి సెటిల్మెంట్లు చేస్తున్నాడంట. చూడండి, ఇతను గోదావరి జిల్లాలకు చెందిన సూర్యాబాయ్ ఇక్కడ పెద్ద రింగ్ మాస్టర్. గతంలో ఒక సీనియర్ నేత అనుచరుడిగా ఉండేవాడు. తూర్పు గోదావరి జిల్లాలో పలు ఇసుక ర్యాంపులు తన నియంత్రణలో పెట్టుకున్నాడు. ఇసుక అక్రమ రవాణాలో రింగ్ మాస్టర్గా వ్యవహరిస్తూ లారీలను అడ్డుకుంటే మిమ్మల్ని తొక్కిస్తా అంటూ స్థానికులను బెదిరించిన చరిత్ర అతనిది. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఒక కీలక మంత్రి ఆశ్రయం ఇచ్చాడు. చూడండి, తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా థంబ్ నెయిల్ విషయంలో ఒక న్యూస్ ఛానల్ చేసిన పొరపాటును ఆసరాగా చేసుకొని ఆ ఛానల్పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. తమ చర్యలను సమర్థించుకునే క్రమంలో ఆంధ్ర మీడియా సమస్యలనే పాతబడిపోయిన వాదనను మళ్ళీ తెర మీదకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడి చేసి తగలబెట్టారు. నాసిరకం ఎలిమెంట్లపై కేంద్రం సీరియస్. అలాంటి ఎలిమెంట్లను తయారు సంస్థలు, అక్రమదారులపై కఠిన చర్యలు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం. BIS ధృవీకరణ ఎలిమెంట్లనే వాడాలని వాహనదారులకు సూచన. కృష్ణమ్మ పరవళ్ళు, తుంగభద్ర నుంచి దిగువకు భారీగా నీటి ప్రవాహం. శ్రీశైలం డ్యాముకు పోటెత్తుతున్న వరద. క్యాంటెంతో నవశకం. క్యాంటెం వ్యాలీతో సరికొత్త విప్లవానికి నాంది. క్యాంటెం పరిశ్రమను శాసించే దిశగా ఏపీ. వైద్య సాంకేతిక రంగాలలో చారిత్రాత్మక మార్పులు. ఈ టెక్నాలజీతో మారున్న దేశ ముఖ చిత్రం. అమరావతికి మరో 20,494 ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వ నిర్ణయం. 4 అంతర్జాతీయ కన్సల్టెన్స్ కేంద్రాలు. ID10 రెసిడెన్షియల్ జోన్కు ఆమోదం. ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేటు సంస్థలకు భూమి. రాజధాని పనులకు కృష్ణా నుంచి విశాఖ, అల్లూరి అమరజీవి స్మారక సింహాలు. చంద్రబాబు అధ్యక్షతన CRD అథారిటీ సమావేశంలో 7 అంశాలకు ఆమోదం. రిషికొండపై నాన్సుడే ప్యానల్ వినియోగంపై సర్కారు తర్జనా భర్జన. 452 కోట్లతో భవనాలు కట్టిన జగన్ అవి ఎటు కాకుండా ఉండడంతో సమస్య. AMBCలకు ఇవ్వాలని, కన్సల్టెన్స్గా వాడాలని, గెస్ట్ హౌస్లుగా ఉపయోగించాలని సూచనలు. అన్నిటినీ పరిశీలిస్తామన్న ప్రభుత్వము, కానీ ఏడాదైనా ముందుకు పని అడుగు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో అపశృతి. సింహాచలము అప్పన్న తొలిపాంచ వద్ద కూలిపోయిన షెడ్. సింహాచలం నిర్మాణంలో కూలిన షెడ్డు
భక్తులు లేకపోవడంతో తప్పిన ముప్పు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ నమస్తే తెలంగాణ, ఈనాడు, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రికను చూస్తే మనం కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇచ్చినారండి. మంగళవారం 11 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చకు రా సీఎం. రైతులకు ఎవరేం చేశారు తేలుద్దాం. 72 గంటలు టైం ఇస్తున్నా, ప్రిపేర్ రా. అన్నదాతలకు సున్నం పెట్టింది మీరు. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నాం. రుణమాఫీ కింద 38,000 కోట్లు, రైతు బంధు 39,000 కోట్లు ఎగ్గొట్టుండ్రు. ఓట్లు దాటితే రైతు భరోసాకు రామ్ రామ్. మహాలక్ష్మి ఏది? ఆడబిడ్డల స్కూటీలేవి? 1.68 కోట్ల మంది ఎదురు చూస్తుండ్రు. 2 లక్షల ఉద్యోగాలపై చర్చ పెడదామా? చంద్రబాబు కోబట్టు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తిని నీటిపారుదల సలహాదారులుగా పెట్టుకునిండ్రు. ఒక పథకం అమలు చేయలే, ప్రాజెక్టుకు ఒక ఇటుక పేర్చలే. 2 లక్షల కోట్లు అప్పు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. మాట మీద నిలబడతావా? కేటీఆర్ సవాల్. అదేనండి రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇచ్చినారండి వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారు. మరో 2 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక, అప్పులు తీర్చుకోలేక మనస్తాపం. రుణమాఫీ కూడా కాకపోవడంతో మరింత దిగులు. నాగర్ కర్నూలు, భూపాలపల్లి జిల్లాలో విషాదం. ఇప్పటి రాలిన మట్టి పూలు 517. రేపు 47వసారి ఢిల్లీకి రేవంత్. ఎరువుల కోసం కేంద్ర మంత్రులతో భేటీకి అవకాశం. యశోద దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన నందీనగర్ నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గోవల, పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. ప్రజల కోసం పోరాడదాం, రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలి. పదవులు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పాలమూరు జిల్లాకు చెందిన నేలతో కేసీఆర్ దవాఖాన నుంచి డిశ్చార్జి. నందినగర్లో బస్స. కేసీఆర్ను కలిసిన పార్టీ ప్రతినిధులు, నేతలు. కుమారుడు కేసీఆర్తో జిక్కుల చిరంజీవి, చిత్రా దంపతులు. కుమారుడికి కేసీఆర్ పేరు. బీఆర్ఎస్ అధినేతపై అభిమానంతో పెట్టుకున్న ఆటో డ్రైవర్. సున్నం చెరువుపై తలో లెక్క. ఎటు తేల్చని ఎఫ్టీఎల్ పంచాయతీ. విస్తీర్ణంపై ప్రభుత్వ శాఖలు 3 ముక్కలాట. రెవెన్యూ, హెచ్డిబి, హైడ్రో లెక్కల్లో తేడాలు. అలంపూర్లోనే చెరువు ఉన్నదన్న రెవెన్యూ శాఖ గుట్టల బేగంపేటను తెర మీదకి తెచ్చిన హెచ్ఎండిఏ విస్తీర్ణాన్ని భారీగా పెంచి ఇండ్లు కూల్చేసిన హైడ్రా. అత్తాపూర్ను వదిలేసి గుట్టం బేగంపేట పైనే కన్ను. ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ పథకం. కేసీఆర్కి కిట్టు మాదిరి ఎన్టీఆర్ బేబీ కిట్ అమల్లోకి తెచ్చిన కూటమి సర్కార్. తెలంగాణ స్కీమును నీరుగార్చిన కాంగ్రెస్. పేరు మార్చి అమలు పరిచిన రేవంత్. దేశానికి ఆదర్శం, భరోసా కేంద్రం. కేసీఆర్ దూరదృష్టికి దేశవ్యాప్త ప్రశంస. మిగతా రాష్ట్రాలు కూడా తప్పకుండా అమలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటన. దేశంలో పోక్స్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన. తెలంగాణలో ప్రమాద గంటికలు. జస్టిస్ సుజయాపాల్. లైంగిక నేరాల కట్టడికి కఠిన చర్యలు సీఎం రేవంత్. ఇంకా సర్కారుతో యుద్ధమే. 57 డిమాండ్లు నెరవేర్చకపోతే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం. ఇది 13 లక్షల మంది ఉద్యోగుల సమస్య. డిఏల అమల్లోనూ సర్కారు తాసారం. డబ్బులు లేవంటే ఏడాదన్నారా ఆగినాం. టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి. ఇన్కమ్ ట్యాక్స్ బాధుడు. ముక్కు పిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రోజువారీ ఆదాయానికి అదనంగా ఆదాయ పన్ను
11 ఏళ్లలో కేంద్రానికి 10% పెరిగిన ఐటీ రాబడి 2024-25లో 12,90,144 కోట్ల ఆదాయము. సంపన్నులకు మాత్రం భారీగా పన్ను ఉపశమనం. ఇదేనండి నమస్తే తెలంగాణ దినపత్రిక. నెక్స్ట్ ఈనాడు, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ పత్రికలను చూస్తే మనము అడవి ఒడిలో పాఠాలు, ఇందాం పదండి, మట్టి నేలే మెత్తటి పరుపు, చెట్టు పుట్టలే చిరకాల దోస్తులు, పచ్చులరుపులే నిద్రలోపే ఆలారాలు, ఆపదలే జీవన పాఠాలు నేర్పే గురువులు. ఇది గిరిజనుల జీవన విధానం కాదు. నగరంలోని యువత ఐటీ ఉద్యోగాలు వారాంతంలో ఏరుకోరి ఎంచుకుంటున్న ఆట విడుపు. స్టాంపు డ్యూటీలో మహిళలకు రాయితీ, పాత అపార్ట్మెంట్లకు సైతం భూముల ధరల సవరణకు కార్యాచరణ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎదురు చూపుల్లో 8.9 లక్షల మంది. సాదా బైనామా కొలికి వచ్చేనా? రెవెన్యూ సదస్సుల్లో 40% దరఖాస్తులు ఇవే. భూభారతి చట్టంలో పలు సెక్షన్లు చేర్చిన ప్రభుత్వం క్రమీకరిస్తే 20 లక్షల ఎకరాలు పైగా పట్టాలు. న్యాయస్థానంలో కేసు, ఉత్తర్వుల కోసం రెవెన్యూ శాఖ నిరచన. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే లైంగిక దాడుల బాధితులకు భరోసా కల్పించాలి. రక్షణ కల్పించడం ద్వారా వారి బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి. వాయిస్ ఫర్ వాయిస్ లెస్ చర్చ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి న్యాయం అందించడం అంటే నిందితులకు శిక్షలతో సరిపెట్టడం కాదని వ్యాఖ్య. పిల్లలు, మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజియా పాల్, న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్కోషి. 100 అసెంబ్లీ సీట్లు గెలిచేది బహుజాపానే. వచ్చే ఎన్నికల్లో 15 లోక్సభ స్థానాలు మావే. రామచంద్రరావు ధీమా. బహుజాపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ. హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ. రేవంత్ సవాలును స్వీకరిస్తున్నా. వ్యవసాయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. 72 గంటల్లోపు స్పందించకపోతే 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సిద్ధంగా ఉంటాం. కేటీఆర్. అవకాశమన్న ప్రతి చోట ఆర్థిక భరోసా. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తాం. 12 నుంచి వడ్డీ లేని రుణాలు, చెక్కులు పంపిణీ. ఇందిరాశక్తి సంబరాల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి. ప్రజాభవన్లో మహాలక్ష్మి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు సీతక్క, పొన్నం, బట్టి తదితరులు. పేరుతో గమ్మత్తు, రుసులో మహాత్తు. బిర్యానీ దినోత్సవం సందర్భంగా దాని విశేషాలు. గాడి తప్పుతున్న వాన. వర్షపాతంపై వాతావరణ మార్పుల ప్రభావం అప్రమత్తం చేస్తున్న అధ్యయనాలు. ఆహార భద్రతకు ముప్పుంటున్న నిపుణులు. బిల్లు సంతకంపై చేసిన అనంతరం బిల్లుపై కొడుతూ ట్రంప్ హర్షం. చట్టమైన బిగ్ బ్యూటిఫుల్ బిల్. స్వాతంత్ర దినోత్సవం రోజున సంతకం చేసిన ట్రంప్. ఒకటైన ఠాక్రే సోదరులు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. ఆలస్యమైంది, అధికారం చిక్కింది. సిట్కు అస్త్రాలుగా టీఎస్ఎస్సీలు పంపిన లేఖలు. వాటితోనే దొరికిన ప్రభాకర్రావు బృందం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ దర్యాప్తులో ఆసక్తికర కోణం. నేడు పలు జిల్లాల్లో వర్షాలు. హైదరాబాదు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్, కొమరభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. సోమవారం మాత్రం పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. కన్నుల పండుగగా జగన్నాథ రథయాత్ర.
కరీంనగర్ పురవీధుల్లో శనివారం మధ్యాహ్నం సుభద్ర బలభద్ర జగన్నాథమూర్తుల రథయాత్ర శోచనీయంగా సాగింది. బీహార్ నుంచి జిల్లాకు నకిలీ మందులు సరఫరా, అభివృద్ధిలో అగ్రపథాన నిలబడమే లక్ష్యం. కేంద్ర సహాయ మంత్రి సంజయ్. కమిషన్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ నమ్మద్దు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి దినపత్రికను కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ మనం పేపర్లో చూస్తే ముఖ్యంగా ఆర్డర్ రిమాండ్లకి రూల్స్ ఉన్నాయి, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. మెజిస్ట్రేట్లకు హైకోర్టు సంచలన ఆదేశాలు. శాఖాపరమైన విచారణలతో పాటు కోర్టు ధిక్కార చర్యలు చేపడతాం. స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ. సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటించాలి, ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలు తప్పవు. సోషల్ మీడియా కేసుల్లో కూడా యాంత్రికంగా వ్యవహరించొద్దు. 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎలా పడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీలు లేదు. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో రిమాండ్పై స్పష్టమైన ఆదేశాలు. రిమాండ్ ఇచ్చేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలి. పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా చూడాలి. విశాఖలో డ్రగ్స్ స్వాధీనం. విశాఖలో సుమారు 15 లక్షలు విలువ చేసే 25 గ్రాముల కోకోనట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 3 అదుపులోకి తీసుకున్నారు. వారు టీడీపీ ఎంపీ అనుచరులంటూ ప్రచారం జరుగుతుంది. దేశ రక్షణలో ఉన్న నా కుటుంబాన్ని రక్షించండి. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ఉంటే కుప్పంలో సీఎం ఇంటి ముందున్న తన భూమిని టీడీపీ నాయకుడు కబ్జా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ సైనికుడు పోస్టు చేసిన వీడియో కలకలం రేపుతుంది. ఆదిత్య ఫార్మసీ చైర్మన్ ఆత్మహత్య. ఆదిత్య ఫార్మసీ కంపెనీ చైర్మన్ సాగి వెంకట నరసింహారాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్ళొచ్చిన ఆయన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తను సాలిస్తుండగా సూసైడ్ నోట్ రాసి శనివారం విజయవాడలో ఉరేసుకున్నాడు. జూన్ జూలైలో నిరాశ, ఆగస్టుపైనే ఆశ. ఋతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడిచినా రాష్ట్రంలో లోటు వర్షపాతం కొనసాగుతుంది. తల్లికి వందనం కోసం టవర్ ఎక్కి నిరసన. తన పిల్లలకు తల్లికి వందనం సొమ్ములు వేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యుత్ టవర్ ఎక్కిన కొరుపల్లి శ్యామ్. అమరావతిలో మరో 20,494 ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్. 4 అంతర్జాతీయ కన్సల్టెన్సీ సెంటర్లు నిర్మాణం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం. రాజధాని నిర్మాణం కోసం ఇసుక డిస్టిలేషన్లకు అనుమతి. ఐబీఎస్ గుర్తింపు లేని హెల్మెట్లను వాడొద్దు. ఐఏఎస్ఐ మార్కు తప్పనిసరి. వాహనదారులకు కేంద్రం హెచ్చరిక. హెల్మెట్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశం. పురుగుల బియ్యం విషమే నయం. పాఠశాల విద్యార్థులకు సన్న బియ్యం పేరుతో నాసిరకం బియ్యం సరఫరా. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు. అధికారుల తనిఖీల్లో బయటపడ్డ పురుగులు. నాసిరకం నిల్వ బియ్యాన్ని పాఠశాల హాస్టళ్లకు అంటగట్టిన వైనం. ప్రాణాలకు తెగిస్తేనే రేషన్. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకాలు కూటమి ప్రభుత్వం నీరుగార్చడంతో రాష్ట్రంలోని గిరిజనులు అవస్థలు పడుతున్నారు. పడకేసిన ఆరోగ్య రంగం. రోజు రోజుకు కుదించుకుపోతున్న ఆరోగ్యశ్రీ సేవలు. 108కి ఫోన్ చేసిన సకాలంలో రాని అంబులెన్సులు. పేరు గొప్ప ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మందులు కరువు. ఎక్కడా కనిపించిన ఫ్యామిలీ డాక్టర్ కాన్ఫరెన్షన్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెరవమంటూ నిస్సిగ్గుగా ప్రకటనలు. ఏడాదిలోనే అన్ని రకాలుగా దిగజారిన వైద్య సేవలు. ఇప్పుడు సర్కారు వైద్యము కోమాలోకి వెళ్ళిందంటున్న ప్రజలు. గత వైఎస్ జగన్ సర్కారులో అందని సేవలను గుర్తు చేసుకుంటున్న జనం. కృష్ణమ్మ దూకుడు. ఎగువన కురుస్తున్న వర్షాలతో
పోటెత్తుతున్న వరద, ఆల్మట్టి నుంచి జోరాల వరకు అన్ని ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేత, శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం, ప్రస్తుతం 1.95 లక్షల క్యూసెక్ల ప్రవాహం, 175 టీఎంసీలకు చేరిన నిలువ. సాక్షి పేపర్లో చూస్తే ఇంకా పరిస్థితి ఇంకేముందంటే, వైఎస్ జగన్ సంస్కరణలు అమోఘం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగాల్లో చేపట్టిన సంస్కరణ అద్భుతమని సినీ హీరో సుమన్ ప్రశ్నించారు. సచివాలయాలు ఉద్యోగాల బదిలీ గడువు పెంపు, జూన్ 30తో ముగిసిన గడువు జూలై 5 వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు. ఇదేనండి సాక్షి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.